హాయ్ హలో అందరికి నమస్తే. పోసాని కృష్ణమురళి అరెస్ట్‌కి సంబంధించి 3 బలమైనటువంటి కారణాలున్నాయి. ఏంటి ఆ కారణాలనేటువంటిది మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. పోసాని కృష్ణమురళి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పిన తర్వాత కూడా, చెప్పిన చాలా రోజుల తర్వాత మరి మహాశివరాత్రి రోజున రాత్రి సమయంలో పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకు సంబంధించి అంటే ఆ కేసుకు సంబంధించి ఆయన మీద పెట్టిన సెక్షన్‌లకు సంబంధించి చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో హైకోర్టు నెత్తి నోరు ముత్తుకుంటుంది. అసలు ఏంటి సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి 111 సెక్షన్ పెట్టడం ఏంటి? బిఎన్ఎస్ 111 ఈ పెట్టడం ఏంటి? దాని గురించి అసలు తెలుసా మీకు అని చెప్పి హైకోర్టు ఎంత చెప్పినా కూడా మళ్ళీ అవే సెక్షన్సే పెడతా ఉన్నారు 111. పోనీ ఆయన ఏమైనా అంత దారుణాతి దారుణమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి నేరాలు ఏమైనా చేశారంటే అది లేదు. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు దీంట్లో? వర్గ విభేదాలు సినీ పరిశ్రమలో సృష్టించారు పోసాని కృష్ణమురళి అని చెప్పి చెప్తా ఉన్నారు. పోసాని కృష్ణమురళి వర్గ విభేదాలు సృష్టించారు. ఇంకెవరు సృష్టించడం లేదు. ఎవరు కూడా ఈ కులం పేరు, మతం పేరు వాడి రాజకీయాలు గానీ, సినిమా పరిశ్రమలో గానీ లేరు. పవన్ కళ్యాణ్ గారు అసలే మాట్లాడరు. మన పృథ్వీ కూడా ఆ సినిమా దీంట్లో విభేదాలు సృష్టించలేదు. వేరే వాళ్ళు విభేదాలు సృష్టించలేదు. ఒక్క పోసాని కృష్ణమురళి మాత్రమే విభేదాలు సృష్టించాడు. దానివల్ల రాష్ట్రము, దేశం అల్లకల్లోలమైపోయిందనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం. సో అందులో భాగంగానే 196 బిఎన్ఎస్ 111 353(2) మరి రెడ్ విత్ 3/5 ఇట్లా ఈ సెక్షన్లు పెట్టారనమాట. అంటే దీనివల్ల ఏదైనా అవుతుందా ఏంటా అంటే ఏముంది, స్టేషన్ల చుట్టూ తిప్పడం, కోర్టుల చుట్టూ తిప్పడం, మేము తలుచుకుంటే ఏమైనా చేస్తామని చెప్పి భయపెట్టడం. ఎవరైనా వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, గతంలో ఎవరైనా సపోర్ట్గా మాట్లాడి ఉంటే, గతంలో వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడి ఉంటే వాళ్ళని వదిలిపెట్టమనేటువంటి ఒక సిగ్నల్ కూటమి సర్కార్ ఇచ్చింది. పోసాని కృష్ణమురళి విషయంలో అది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా వదిలిపెట్టం మేమనేటువంటి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. మరి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన కొన్ని రోజుల తర్వాత దాదాపు 3-4 నెలలుగా వస్తుంది. ఇప్పుడు అరెస్ట్ చేయడం వెనుక రీజన్ ఏంటంటే, కూటమి సర్కారు గెలవడానికి ముందు అంటే ఎన్నికలకు ముందే గెలిస్తే ఏం చేయాలనే దానికి సంబంధించి ఒక ప్లాన్ ప్రకారమే ఉన్నారు వాళ్ళు. గెలిస్తే ఏం చేయాలి, ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా అరెస్ట్ చేయాలి, ఎవరిని మన మాట వినవాలను మనం ఏ రకంగా మన దారిలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఒక లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్టే రెడ్ బుక్. ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు, ఎవరైతే ఆ పేర్లు రాసుకున్నారో దాన్ని వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఒకరొకరిని అరెస్టు చేస్తూ పోతా ఉన్నారు. పోసాని కృష్ణమురళి రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి అరెస్టు చేయరేమో అనుకున్నారు. అలా మరిచిపోతున్నటువంటి సమయంలో ఆయన అరెస్ట్ చేయడం వెనక రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో గమనించండి, చాలామందికి తెలుసు ఈ డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ప్రతి నెల ఒకటి నడుస్తూ ఉంది. 8 నెలలకు సంబంధించి 8 డైవర్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు 9వ అనుకోవచ్చు, 9, 10 అవుతున్నాయి అనుకుంటా దగ్గరగా. 9 నెలల కాలంగా వస్తుంది కాబట్టి ప్రతి నెల ఒక డైవర్ట్ పాలిటిక్స్. సో ఇప్పుడేంటి, ఈ మధ్యకాలంలో మీరు గమనించారా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు గమనించారా? ఆ మాటలే డ్యామేజ్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. ఇది కాకుండా ఇంకా బలమైనటువంటి టీడీపీ పార్టీలో వ్యతిరేకత వచ్చినటువంటి ఆ పార్టీలోనే, ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ క్యాడర్తో దాంట్లోనే వాళ్ళ ఛానల్స్లోని డిబేట్లు నడుస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ ఏంటి? జీవిరెడ్డి రాజీనామా. జీవిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఈ వ్యవస్థలో, కార్పొరేషన్ ఏదైతే పైవనెట్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి మోసాలకు సంబంధించి, ఈ అకౌంట్స్కి సంబంధించి మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు సహకరించడం లేదని చెప్పి జీవిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు పెను సంచలనంగా మారాయి. అంటే గతంలో ఏదైతే వైసీపీ పార్టీ మీద ఆరోపణలు చేశారో వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే, గతంలోనే పర్వాలేదు బాగుంది అనే విధంగా జీవిరెడ్డి మాట్లాడడం. సో ఇది పెద్ద డ్యామేజ్ అయింది. ఆయన రాజీనామా కూడా పెద్ద డ్యామేజ్. ఈ రాజీనామాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాన్ని ఆమోదించడం ఆ కార్యకర్తలకు, పార్టీ క్యాడర్కు ఇది మింగుడు పడలేదు. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, సిద్ధాంతాలు నచ్చి వచ్చినటువంటి వ్యక్తికి ఈ రకంగా చేస్తారా మీరు అని చెప్పి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక బలమైన కారణం ఏంటంటే, శాసన మండలిలో మీరు గమనించండి, శాసన మండలిలో వైసీపీ పార్టీ ఎమ్మెల్సీలు చెమటలు పట్టిస్తున్నారు అధికార పార్టీని. వాళ్ళు అడుగుతున్నటువంటి వాటికి సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారు అక్కడ. వీసీలకు సంబంధించి బలవంతంగా రాజీనామాలు చేయించడం కానీ, నారా లోకేష్ గారు ఎక్కడ చేయించామంటారు? కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా, ఆధారాలు ఉన్నాయి కదా, లేదు అని అంటారు. గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి, జగన్ గారి హయాంలో చేసినటువంటి వాటికి సంబంధించి కూడా గవర్నర్ గారు వీళ్ళు కూటమి వచ్చిన తర్వాత చేశారనే విధంగా ఆయన చేత చదివించారు, గవర్నర్ గారి చేత. సో ఇట్లా ప్రతిదీ కూడా సూపర్ 6కి సంబంధించి, ఇట్లా ప్రతి అంశానికి సంబంధించి కూడా అవతల వైపు నుంచి కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఎమ్మెల్సీలు, బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు దీనికి సంబంధించి మాట్లాడడం కానీ, ఎమ్మెల్సీలు ఇక్కడ వైసీపీకి సంబంధించి
సో ఆ రకంగా బలంగా వినిపిస్తున్నారు వాళ్ళ వాయిస్ని. అసెంబ్లీలో పవర్ లేకపోవచ్చు, శాసన మండలిలో వాళ్ళ పవర్ ఉంది. కాబట్టి వ్యూహంతో ముందుకు పోతా ఉన్నారు అక్కడ. ఇంకొక బలమైన కారణం ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ప్రజా సమస్యలపైన పోరాడతానని ఏదైతే చెప్పారో, మన గుంటూరు మిర్చి యాడికి వెళ్ళిన తర్వాత దాని గురించి పెద్ద చర్చ జరిగింది. జగన్ గారు వెళ్తున్నారు అనగానే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాస్తాడు. రైతులకు మేము మంచిగా ఆదుకుంటున్నాం అని చెప్తారు. మళ్ళీ వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతవరకు నష్టం జరిగిందంటారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏం చెప్తారు? అవును, కొంత యూరియా రేట్లు పెరిగినాయి, కూలీల రేట్లు పెరిగినాయి, కాబట్టి కొంత ఇబ్బందులు ఉండొచ్చు అంటారు. పైగా మళ్ళీ ఏం లేదు, మేము ఆదుకుంటున్నాం అంటారు. ఎక్కడ ఆదుకుంటున్నారు? రైతులు ఏడుస్తూ ఉన్నారు కదా. సో ఇలాంటి అంశాలు జగన్ గారు అక్కడికి వెళ్ళి కలవడము, ప్రజల్లో దీని గురించి చర్చ జరగడం నిజమే కదా అని చెప్పి, ఇలాంటి సందర్భంలో ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేసే విధంగా ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ జరిగింది. మరి ఇప్పుడు కేసు పెట్టినటువంటి వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మణి అంట. మరి జనసేన పార్టీ నాయకుడికి తెలియదా? మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మతాల గురించి మాట్లాడతాడు, కులాల గురించి మాట్లాడతారు, బట్టలు ఉడదీస్తా అంటాడు, నా కొడకల్లార చెప్పుతో కొడతా అంటాడు. మరి అదేవిధంగా టీడీపీ పార్టీలో కానీ పట్టాభి కానీ ఆనం కానీ వీళ్ళందరూ బాడ్కావంటారు జగన్మోహన్ రెడ్డిని. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. అచ్చెన్నాయుడు మన ఎవరు అయ్యన్నపాత్రుడు స్పీకర్ గారు జగన్ చావలేదంటాడు. చంద్రబాబు నాయుడు గారేమో పాతి పెట్టాలంటాడు. రాయపాటి అరుణ గారేమో జగన్ గారికి సంబంధించి వాళ్ళ కూతుర్ల గురించి ప్రస్తావిస్తారు వాళ్ళ టీవీ ఛానల్లో. ఇవన్నీ వాళ్ళకి కనపడవు, వాళ్ళు వీటికి సంబంధించి కేసులు పెట్టరు. అధికార పార్టీకి చెందినటువంటి వీళ్ళు మాట్లాడిన దాంట్లో వైసీపీ మాట్లాడిన 10% అనేది నా అభిప్రాయం. నేనేం వీళ్ళేం మాట్లాడలేదు అని అన్నట్లు వీళ్ళు మాట్లాడారు, వైసీపీ పార్టీ వాళ్ళు కూడా. కానీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో 10% అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను చూసిన దాన్ని గమనిస్తే కనుక వాళ్ళు ఎన్నైనా మాటలు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్కి సంబంధించి చూడండి. పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేస్తే ఓకే, తప్పు చేసి ఉంటే ఓకే, దానికి శిక్ష న్యాయస్థానంలో మీరు పెట్టిన కేసులు వాటన్నిటి పరిశీలిస్తారు, దాని దగ్గర ఆధారాలు అడుగుతారు, దానికి దగ్గర శిక్ష వేస్తారు. కానీ వాళ్ళ పోస్టులు చూడండి ఏ రకంగా పెడతా ఉన్నారు. బూతులు, దారుణంగా బూతులు, అమ్మని, అక్కల్ని, చెల్లెల్ని, ఇంట్లో ఆడవాళ్ళని వదిలిపెట్టకుండా అంత దారుణంగా బూతులు పెడతాడు ఎవడైనా. మనిషి అన్నవాడు ఎవడైనా రకంగా చేస్తారా? ఏం నేర్పిస్తున్నారు మీరు? ఎలా కేసులు పెట్టొచ్చో నేర్పిస్తున్నారు, ఎలా అరెస్టులు చేయొచ్చో నేర్పిస్తున్నారు, ఎలాంటి సెక్షన్లు పెట్టొచ్చో మీరు వాళ్ళకి వైసీపీ పార్టీకి నేర్పిస్తూ ఉన్నారు. సో మీరు చేసే దానివల్లే వైసీపీ పార్టీ నాయకులు కూడా చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని చెప్పి. అంటే మీరేమంటారు? కార్యకర్తలు మనోభావాలు దెబ్బతింటున్నాయి ఇక్కడ. కార్యకర్తల డిబేట్లలో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే వాళ్ళ కోసం ఎవరైనా అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు అదే చర్చ. జీవిరెడ్డికి సంబంధించి వాళ్ళు బాధపడుతున్నటువంటి క్రమంలో ఎవరైతే పోసానిని వదిలేశారని కూడా చర్చ అంతకుముందు జరిగింది కదా. సో ఇప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని సంతోష పెట్టాలనే ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారనేటువంటిది ఒక చర్చ నడుస్తూ ఉంది కదా. సో ఇట్లా వాళ్ళు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం, వాళ్ళకు మైలేజ్ రాకుండా జగన్ గారికి మైలేజ్ వచ్చేటువంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఒక విధంగా వీళ్ళు చేస్తున్నది వైసీపీకి ఇప్పుడు ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా వైసీపీకి కలిసి వచ్చేటువంటి అవకాశమే ఉంది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి తీసుకోండి, ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటాను, భయపెట్టారో ఇంకోటి ఏం జరిగిందో పక్కన పెడితే ఆయన దూరంగా ఉంటానని చెప్పాడు. ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో మరి అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఆయన ఎందుకు ఊరుకుంటాడు? పోసాని కృష్ణమురళి మళ్ళీ యాక్టివ్ అవుతాడు కదా. సో ఇట్లా ఎవరైనా సైలెంట్గా ఉన్న వాళ్ళను వదిలిపెట్టము, అరెస్ట్ చేస్తామంటే మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు యాక్టివ్ అవుతారు. సో పోసాని కృష్ణమురళి కూడా మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి అవకాశం ఉంది. అరెస్ట్ తర్వాత ఖచ్చితంగా జరుగుతుందనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సో ఇట్లా వైసీపీ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇంతకు మించి ఏం జరుగుతుంది అనే విధంగా ఆలోచించుకోవడానికి వీళ్ళే, కూటమి పార్టీలే, ఈ కూటమి సర్కారే చేజేతులా వాళ్ళ నష్టాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు. 164 సీట్లు సంపాదించుకున్నటువంటి వీళ్ళు ఆఫ్టర్ ఆల్ 11 సీట్లే అని చెప్తూ ఉంటారు కదా. మరి ఆ 11 సీట్లు వచ్చినటువంటి ఆ పార్టీకి కానీ, ఆ పార్టీ నాయకులకు కానీ, ఆ పార్టీని వదిలేసిపోయినటువంటి నాయకులకు సంబంధించి కానీ అరెస్టు చేస్తూ ఉన్నారంటే ఇంకా మనం దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చో ఇంకా మీకే వదిలేస్తున్నాం. దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నాం దానికి సంబంధించి.